హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మరో అప్డేట్ని మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ పింఛన్ల గురించి అయితే ఒక అప్డేట్ మనకు వచ్చింది ఫ్రెండ్స్. అదేంటంటే సీఎం చంద్రబాబు నాయుడు రూల్స్ సీఎం మార్చారు. పింఛన్ల పంపిణీ అప్పుడే భారీగా పెన్షన్ వెరిఫికేషన్, కొత్త పెన్షన్లకి ఈ డాక్యుమెంట్ అవసరం. ఒక్కొక్కటిగా మనం పూర్తిగా నీకు వివరాలు అందిస్తాను ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో చాలామంది చేరువవుతుంది. అలాగే నాకు సపోర్ట్ ఉంటాను కోరుకుంటున్నాను. మనం ఇంక వీడియోలోకి పూర్తిగా వివరాలకు వెళ్ళిపోదాం. వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా మీరు వినండి, చూడండి. మనం ఫస్ట్ టాపిక్ మాట్లాడుకుంది అంటే పింఛన్లు పంపిణీ అప్పుడే. పింఛన్లు డిసెంబర్లో మొదటి వారంలో కొత్త పింఛన్లు తీసుకుంటున్నారు. సూపర్ సిక్స్ పథకాల కింద ఈ పింఛన్లు అనేది 50 ఏళ్లకే కొత్త పెన్షన్లు ఇస్తామనేసి గత ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు. మేము కూటమి ప్రభుత్వం వస్తే 50 ఏళ్ళకి పింఛన్ ఇస్తామని చెప్పారు. దాని ప్రకారంగా డిసెంబరు మొదటి వారంలో కొత్త పెన్షన్లు అప్లికేషన్ తీసుకొని అవి వెరిఫికేషన్ చేసుకుని వీళ్ళు అర్హులా కాదా అనేసి తీసుకొని వాళ్ళ దగ్గర డిసెంబర్ అంతా వెరిఫికేషన్ చేసి జనవరి జన్మభూమి కార్యక్రమం 2లో దీన్ని వెరిఫికేషన్ చేసి అధికారులు అలాగే లోకల్ లీడర్లతో కలిపి వెరిఫికేషన్ చేసి వీళ్ళు అర్హులా అనర్హులా కాదని చూసి వీళ్ళకి పెన్షన్లు ఇవ్వబోతున్నారనమాట. ఈ రోజు అయితే కంపల్సరీగా మన చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రభుత్వం వారు చెప్పడం జరుగుతుంది. అలాగే భారీగా పింఛన్లు వెరిఫికేషన్ అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో చాలా వరకు బోకస్ సర్టిఫికేట్లు పెట్టి పెన్షన్లు తీసుకుంటున్నారనేసి ఈ సచివాలయ సిబ్బంది ద్వారా తేలిననేసి అధికారులు చెప్తున్నారు. దాదాపు 2 లక్షల పెన్షన్ల వరకు బోకస్ సర్టిఫికేట్లు పెట్టి తీసుకుంటున్నారనేసి వెరిఫికేషన్లు తేలింది. దాని రూల్స్ బాగా క్లుప్తంగా పరిశీలించి వాటిని తొలగించే దిశలో కూడా మన చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రి శ్రీనివాసరావు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ వెరిఫికేషన్లను పూర్తిగా చేసి తర్వాత పెన్షన్లు ఆ స్థానంలో కొత్త పెన్షన్లు మిగతా పెన్షన్లు కూడా వెరిఫికేషన్ చేసి కొత్త పెన్షన్లు కూడా ఇవ్వబోతున్నారు. ఆల్రెడీ ఇప్పుడు చాలా వరకు వెరిఫికేషన్లు ఉన్నాయి. అంటే ఆన్లైన్లో ఉండేవి అన్నీ కూడా వాటిని కూడా పూర్తి వివరించి గత ప్రభుత్వంలో ఆన్లైన్లో పెట్టినట్టు ఉన్నాయి, ఇప్పుడు పెట్టేటివి ఉన్నాయి అన్నమాట. అవన్నీ కూడా వెరిఫికేషన్ చేసి వాటిని కూడా ఇవ్వబోతున్నారు. జనవరిలో అయితే జన్మభూమి కార్యక్రమం 2లో ఇవన్నీ డిసెంబర్లో అన్ని వెరిఫికేషన్ చేసి ఫైనల్ చేసి తర్వాత డిసెంబర్లో అన్ని ఫైనల్ చేసిన తర్వాత జనవరి జన్మభూమి కార్యక్రమం 2లో ఇవి అయితే పంపిణీ చేయబోతున్నారనమాట. అలాగే డాక్యుమెంట్లు అనేది కూడా దానికి కంపల్సరీగా ఒక డాక్యుమెంట్ అయితే కంపల్సరీగా అడుగుతున్నారు. ఏంటంటే మనం ఏదైతే పెన్షన్ తీసుకుంటాం వీడియో పెన్షన్ అయినా సరే దానికి వీడియో పెన్షన్కైతే అంటే భర్త చనిపోయిన వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉంటే చనిపోయిన వెంటనే మరుసటి నెలలో పెన్షన్ని అప్రూవ్ చేసి వెంటనే ఇస్తారనమాట. తర్వాత ఈ వికలాంగుల పెన్షన్లకి ఖచ్చితంగా సదరన్ సర్టిఫికేట్ అప్లై చేసుకొని గత ప్రభుత్వంలో సదరన్ సర్టిఫికేట్లు చాలా బోకస్ జరిగిందనేసి చెప్తున్నారు. అదే మా భారీగా పెన్షన్లని వెరిఫికేషన్ అనేది తద్వారానే జరుగుతుందన్నమాట. చెవిటి అనే దాని మీద అలాగే ఒంటరి మహిళలు అలాగే ఇంకా డప్పు కళాకారులు కాకపోయినా డప్పు కళాకారులు అని చెప్పేసి చాలా వరకు కొంతమంది తీసుకున్నారు. ఎక్కువగా బోకస్ ఏమైనా జరిగిందంటే ఈ వికలాంగ పెన్షన్ అంటే చెవిటి అనే దాంట్లో ఎక్కువగా బోకస్ జరిగింది అనేసి అయితే చెప్తున్నారు. దొంగ డాక్యుమెంట్లు పెట్టేసి పెన్షన్లు పొందుతున్నారు అనేసి చాలా వెరిఫికేషన్లో వచ్చింది. వాటన్నిటికీ పరిశీలించి ఈ జన్మభూమి కార్యక్రమం 2లో వీటన్నిటికీ తొలగించే దిశగా కూడా తీస్తారనమాట. బై మిస్టేక్ ఏదన్నా ఉన్న వాళ్ళు తెలిసి తొలగిపోయినా కానీ అన్నీ కరెక్ట్గా ఉండి తొలగిపోయిన వాళ్ళు కూడా బై మిస్టేక్ జరిగితే తప్పులు కూడా దాన్ని మరుసటి నెలలో మళ్ళీ పూర్తిగా క్షుణ్ణంగా వెరిఫికేషన్ చేసి అవతల నెలలో వాళ్ళకి ఇది అది కలిపి 2 కలిపి ఇస్తారన్నమాట పెన్షన్ డబ్బులు. అలాగే కొత్త పెన్షన్కి కావాల్సిన డాక్యుమెంట్లు కూడా ఏంటంటే జెరాక్స్తో పాటు ఎవరైతే ఇది పెన్షన్లు ఏ పెన్షన్ పెట్టుకుంటున్నారో దానికి సంబంధించిన డబ్బు కళాలు కావచ్చు, అలాగే వితంతుల పెన్షన్ కావచ్చు, అలాగే ఈ వికలాంగ పెన్షన్ కావచ్చు, అలాగే డయాలసిస్ పెన్షన్లు కావచ్చు, వీళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళ డాక్యుమెంట్లు రెడీ చేసి పెట్టుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆధార్తో పాటు ఈ డాక్యుమెంట్లు, ఇంకోటి బ్యాంక్ స్టేట్మెంట్ కూడా బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అడుగుతారన్నమాట. ఎందుకంటే మనం భారీగా ఏమన్నా అమౌంట్ చేస్తున్నామా అనేసి అనే విధానం కూడా చూస్తారనమాట. కానీ దీనికి ఆధార్ ఫోన్ నెంబర్ అన్నిటికీ సరే ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉంటే ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ని బట్టి హిస్టరీ అనేది లేకపోతే పెన్షన్ ఎవరు పోయి ఆధార్ కార్డు లింక్ చేసుకోరాపండి తర్వాత అప్లై చేస్తాము అని చెప్తారు. కాబట్టి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసి పెట్టుకుంటే హిస్టరీ వాళ్ళే తీసుకోవచ్చు, లేదా మనమైనా తీసి ఏదన్నా షాపులోకి వెళ్ళైనా అదే మీ సేవకి వెళ్ళైనా సరే తీసుకోవచ్చు అనమాట. కాబట్టి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అనేది కంపల్సరీ చేసి పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే ఈ ఆధార్ ఫోన్ నెంబర్ లింకు ఎక్కడెక్కడ ఇబ్బందులు పడుతున్నారు సిఎస్ సెంటర్లో కూడా కొంతమంది చేస్తున్నారు. అలాగే ఈ పెన్షన్లు కూడా ఏంటంటే కొంతమంది భారీగా
ఆ డేట్ ఆఫ్ బర్త్లు మార్చుకునేసి చేసుకోవాలని అయితే ఆలోచిస్తున్నారు. అలా చేశారనుకోండి ఈ హిస్టరీలో తేలిపోతుంది అనమాట. హిస్టరీ ఎందుకు తీసుకుంటారంటే ఆధార్లో ఏమేమి మార్చారా అనేసి హిస్టరీ తీసుకుంటారనమాట. కాబట్టి ఇలాంటివన్నీ చేసిన ప్రభుత్వం ప్రస్తుతానికి ఇది అర్హులకి ఇవ్వాలి, అనర్హులకు ఎందుకు అనే ఆలోచనతో ఉన్నారనేసి, కాబట్టి అనర్హులను తొలగించే దిశలో ఉన్నారు. కాబట్టి ఇలాంటివన్నీ డేట్ ఆఫ్ బర్త్లు మార్చుకుంటే ఇచ్చే ఆలోచనలు ఇచ్చే పొజిషన్లో ప్రస్తుతానికి అయితే చేయరు అనేసి అయితే ఒక చిన్న సమాచారమైనటువంటి మీకు సమాచారం. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నాకు సపోర్ట్ కొంటాను కోరుకుంటున్నాను. చిన్న చిన్న పొరపాట్లు తరబడి మంచిని. జై హింద్.